ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఏలియా గారు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుంచి వర్షం వచ్చింది, భూమి తన ఫలాన్ని ఇచ్చిందంట. ఆమెన్. ఈరోజు అదే వాగ్దానాన్ని నీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? బహుశా నీ జీవితంలో ఎండిన పరిస్థితిలో నీవు ఉన్నావేమో, మోడుబారిన జీవితంగా నీ జీవితం ఉందేమో, సహాయం చేసేవారు లేక, జీవితములో నెమ్మది లేక, ఒక ఆధారము లేకుండా నీవు ఉన్నావేమో. అయితే ఈరోజు నిన్ను చూచిన నీ తండ్రి రహస్యముగా దుఃఖించి బాధపడుతూ ప్రార్థన చేస్తున్నావే, నీ ప్రార్థన విన్న దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు, నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమెన్. ఏ విధంగా అయితే ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం రాకుండా ఆగిందో, అదే ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుంచి వర్షం వచ్చిందో, ఈరోజు నీవు కూడా నీవున్న స్థలము నుంచి ఆసక్తితో గనక ప్రార్థన చేస్తే నీ యొక్క ప్రార్థనను బట్టి నీకు కావలసిన వనరులు, అవసరాలు అవన్నీ కూడా దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆమెన్. అనేక మంది వాగ్దానం వింటారు, కానీ వారి జీవితంలో వాగ్దాన ఫలింపు ఉండట్లేదు. ఎందుకో తెలుసా? వారు కేవలము విని ఊరుకునేవారిగా ఉన్నారు. కొంతమంది బిడ్డలు ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ఆసక్తితో ప్రార్థన చేస్తారు. దేవా, ఈరోజు నీవు నాతో మాట్లాడావు తండ్రి, నన్ను గురించి మాట్లాడావు ప్రభువా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చరా అని చాలామంది బిడ్డలు ఈరోజు ప్రార్థన చేయబోతూ ఉన్నారు. వారిలో నీవు ఉన్నట్టయితే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. ఏలియా ఏ విధంగా ఆసక్తితో ప్రార్థన చేశాడో, ఈరోజు నీ అవసరాలు తీరులాగున, నీ చుట్టూ పరిస్థితులు మారులాగున, నీ ఇంట్లో కీడు తొలగి మేలు జరుగులాగున ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే పరలోకము నుంచి దేవుడు తన కృప ఆశీర్వాదాన్ని నీ ఇంట్లో నీ మీద ఆయన కుమ్మరించబోతూ ఉన్నారు. ఆమెన్. ఇది దేవుని సన్నిధి నుంచి వచ్చిన దేవుని వాగ్దానం. ఇది మనుష్యులు మాట్లాడుతున్న మాట కాదు, ఇది దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. ఆమెన్. ఏలియా నాడు రాజుతో చెప్పాడు, ఇదిగో నా మాటగా చెప్తున్నాను, దేవుని మాటగా చెప్తున్నాను, వర్షము రాదని చెప్పాడు. అలా ప్రవచించి చెప్పినవాడు ఆసక్తితో ప్రార్థన చేశారట. ఈరోజు బహుశా అన్యజనులు నిన్ను చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారేమో, అనేక మంది ముందు నీ జీవితం చిన్నబోయిందేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆసక్తి కలిగి ప్రార్థన చేయి. ఈ రోజు నుంచి జీవితంలో గొప్ప స్థాయికి రావాలని, ఉన్నతమైన స్థితిగతులకి నీవు నీ కుటుంబం చేరుకోవాలని, నీ చుట్టూ ఉన్న భయంకరమైన పరిస్థితులు మారాలని ఈ రోజు నుంచి నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయి. ఏమండి, ఒక్క మాట అడుగుతాను, రోజుకి 3 పూట్ల తినాలనే ఆశ మనిషిలో ఉంటుంది, 3 పూట్ల ప్రార్థన చేయాలన్న ఆలోచన మనలో లేకపోవడం ఎంత పొరపాటండి. ఈరోజు నీవు ఎక్కడి నుంచి మాట వింటున్నా, ఒక దైవ సేవకునిగా చేతులు జోడించి చెప్తున్నాను, ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయి. ప్రభు నీ పట్ల కార్యాలు చేయబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.